తెలంగాణ కొత్త పీసీసీ నియామకంపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఇవాల్టితో పీసీసీగా రేవంత్ పదవీకాలం ముగుస్తోంది. దీంతో కొత్త చీఫ్ ఎంపికపై హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు పీసీసీ పదవి ఇచ్చే అవకాశం ఉంది. పీసీసీ రేసులో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి గౌడ్ ఉన్నారు. ఇవాళ రాత్రి హైకమాండ్ తో భేటీ కానున్న సీఎం రేవంత్ కొత్త పీసీసీ ఎంపిక, కేబినెట్ విస్తరణపై చర్చించనున్నారు. పీసీసీ ఎంపిక పూర్తిగా హైకమాండ్ నిర్ణయమే అని సీఎం రేవంత్ తెలిపారు. పీసీసీగా తాను ఎవరి పేరు సూచించబోనని చెప్పారు. పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, తెలంగాణ కాంగ్రెస్ నూతన పీసీసీ నియామకం పైన కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించడం జరిగింది. రేవంత్ రెడ్డి పదవీ కాలం ఈ రోజుతో ముగుస్తోంది. జూన్ 27, 2021 ఆయన పీసీసీగా బాధ్యతలు చేపట్టారు. ఆయన్ని నియమించడం జరిగింది. జూలై 7వ తేదీన ఆయన బాధ్యతలు చేపట్టడం జరిగింది. సో 3 ఏళ్ల పాటు ఈ పదవీ కాలం ఉంటుంది. సో ఇప్పుడు ఆయనకిచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఇటు అసెంబ్లీ ఎన్నికలు కానీ, లోక్సభ ఎన్నికలు కానీ, పార్టీని అధికారంలోకి తీసుకురావడం కానీ, లేక పార్టీని సంస్థాగతంగా బలపరచడంలో కానీ పూర్తిగా సంతృప్తిగా ఉన్నాను. ఇకపై నూతన పీసీసీ నియమించాలని చెప్పి నేను అధినాయకత్వానికి సూచించడం జరిగింది. ఇకపై ఆ నూతన పీసీసీ నియామక ప్రక్రియ అనేది అధిష్టానం తీసుకుంటుంది. తాను పీసీసీగా ఎవరుండాలనేది పేరు కూడా తాను సూచించబోనని చెప్పి సైతం రేవంత్ రెడ్డి ఈ రోజు స్పష్టం చేయడం జరిగింది. ఈ రోజు రాత్రి ఈ నూతన పీసీసీ నియామకం అంశం పైన ఈ రోజు రాత్రి ఒక కీలక సమావేశం జరగబోతోంది. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తో ఇటు రేవంత్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్క సహా సీనియర్ నేతలంతా కూడా సమావేశం కాబోతున్నారు. కొన్ని కీలక అంశాలు, ముఖ్యంగా పీసీసీ నియామకంతో పాటుగా ఇటు మంత్రివర్గ విస్తరణ, అలాగే నామినేటెడ్ పోస్టుల భర్తీతో పాటు ఇటు బీఆర్ఎస్ నేతల చేరికలు, అలాగే పార్టీని అలాగే ప్రభుత్వాన్ని సుస్థిరంగా, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సుస్థిరంగా 5 ఏళ్ల పాటు కొనసాగించడానికి తీసుకుంటున్న చర్యలు, వీటన్నింటికి సంబంధించిన అంశాలపైన కూడా అధిష్టానానికి వివరించబోతున్నారు రేవంత్ రెడ్డి. అలాగే బీసీ నేతను పీసీసీగా ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఇప్పటికే మంత్రివర్గంలోనూ అలాగే ముఖ్యమంత్రి కూడా ఈ సామాజిక వర్గం నుంచి ఉన్నారు కాబట్టి సో బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేసే అవకాశం కనిపిస్తోంది. ఇందులో భాగంగా పీసీసీ రేసులో మహేష్ కుమార్ గౌడ్ అలాగే ఇటు మధు యాష్కి గౌడ్, ఈ ఇద్దరు నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా అలాగే ఎమ్మెల్సీగా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. అలాగే మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ కూడా ఏఐసీసీ వ్యవహారాలకు సంబంధించి కీలకంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఎన్నికల్లో కూడా కీలక రోల్ పోషించారు కాబట్టి సో ప్రస్తుతం ఆయన అధికారంలో లేరు, అలాగే ముఖ్యంగా ఎటువంటి పదవిలో లేరు కాబట్టి సో ఆయనకి పీసీసీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ప్రాధాన్యత దక్కే విధంగా ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీ రిజల్యూషన్స్ లో కూడా ఇటు రాజస్థాన్ లో కానీ ఆ తర్వాత జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో తీసుకున్న రిజల్యూషన్స్ ఆధారంగా కూడా వెనుకబడిన వర్గాల వారికి పార్టీలో ప్రాధాన్యత కల్పించాలని చెప్పి కాంగ్రెస్ రూల్స్ లోనే ఉన్నాయి కాబట్టి సో ఆ కోణంలో బీసీ సామాజిక వర్గానికి పీసీసీ పోస్ట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో ఈ రోజు ఈ పీసీసీ ఎంపికకు సంబంధించిన అంశంపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా తన పదవీ కాలం ముగిసింది, కొత్త పీసీసీని నియమించాలని చెప్పి తానే అధిష్టానానికి సూచించాను. కానీ తాను ఎవరి పేరు సూచించబోను, ఎవరిని ఎంపిక చేస్తారనేది అధిష్టానం నిర్ణయం మేరకు ఉంటుందని చెప్పి సైతం ఇటు ముఖ్యంగా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా అయితే ఈ రోజు కీలక సమావేశం తెలంగాణ కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాలకు సంబంధించి ఢిల్లీలో జరగబోతోంది. అలాగే ఈ సమావేశానికి సంబంధించి ముఖ్యంగా బట్టి విక్రమార్కతో పాటుగా ముఖ్యంగా రేవంత్ రెడ్డి అలాగే కొంతమంది ఆశావాహులు కూడా ఢిల్లీలో ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీలో ఉన్నారు. అలాగే నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి కూడా అనేక మంది మొదటి నుంచి పార్టీలో ఉంటున్న వారు, ముఖ్యంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా పదవుల్లో లేని వారు కూడా ఢిల్లీలో ఉంటున్నారు. ఎందుకంటే 4 రోజులుగా ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఉన్నారు. ప్రభుత్వ పరంగా అలాగే పార్టీ పరంగా ఉన్న అంశాలపైన దృష్టి సారించడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ పరంగా కేంద్ర మంత్రులను కలిసి కేంద్ర బడ్జెట్ ని జూలై 3వ వారంలో ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి సో మంత్రిత్వ శాఖల వారీగా కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి ఈ బడ్జెట్ లో నిధులుండే విధంగా ముందస్తుగానే ఇటు రోడ్లు రవాణాతో కానీ అలాగే అర్బన్ హౌసింగ్ డెవలప్మెంట్ కి సంబంధించి కానీ అలాగే మరికొన్ని కీలక శాఖలకు సంబంధించిన ముఖ్యంగా హెల్త్ ఆరోగ్య శాఖ మంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కూడా భేటీ అవడం జరిగింది. సో ఈ విధంగా మంత్రిత్వ శాఖల వారీగా కేంద్ర మంత్రులను కలుస్తూ విజ్ఞాపనలు అందిస్తున్నారు. అలాగే ఇటు
పార్టీ పరంగా పార్టీ పెద్దలను కూడా కలిసి ఈ సమావేశానికి సంబంధించి ముఖ్యంగా పార్టీలో సంస్థాగతంగా చేరికలకు సంబంధించి జీవన్ రెడ్డి నిన్నటి వరకు అసంతృప్తితో ఉన్నారు. కేశవ్ వేణుగోపాల్తో అలాగే దీపాదాస్ మున్షితో చర్చలు జరిపిన తర్వాత ఆయన అలకవేయడం జరిగింది. ఆయనకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పి ఈరోజు నేరుగా ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి ఇటు ప్రకటించడం జరిగింది. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి కార్యకర్తలకు ప్రాధాన్యత కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సో ముఖ్యంగా జీవన్ రెడ్డిని అలకబూనించడం కనుక కూడా ముఖ్యంగా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు గుంటనక్కల ఇతర పక్షాలు ఎదురు చూస్తున్నాయి. సో ఏ అవకాశాన్ని కూడా ముఖ్యంగా దుర్వినియోగం కాకుండా పార్టీలో ఉన్న నేతలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పి జీవన్ రెడ్డిని వెనువెంటనే ఢిల్లీకి పిలిపించి ఆయనతో చర్చలు జరిపి ఆయన్ని సంతృప్తిపరచడం జరిగింది. ఇకపై ఏ నిర్ణయమైనా సరే పార్టీలో సముచిత ప్రాధాన్యత ఉంటుంది, కేబినెట్ లో పదవి ఇస్తారా అన్న అంశానికి సంబంధించి కూడా ఇది నిరంతర ప్రక్రియ పార్టీ అనేది. సో ఖచ్చితంగా ఆయన అనుభవాన్ని ఆయన యొక్క సేవల్ని గుర్తుంచుకుని పార్టీ ఖచ్చితంగా సరైన నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో ఈ విధంగా అన్ని అంశాలకు సంబంధించి కూడా ఇటు ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా ఉన్న అంశాలపైన 4 రోజులుగా ఢిల్లీలో ఫోకస్ పెట్టి అన్ని రకాల ముఖ్యంగా కార్యాచరణతో ఇటు పార్టీ పరంగా తీసుకోవాల్సిన కార్యాచరణ, ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు సుస్థిరంగా ముఖ్యంగా ప్రభుత్వాన్ని కూలదోస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవం, నేతల చేరికలకు సంబంధించి కూడా ఇదంతా కేసీఆర్ మొదలు పెట్టారు. సో ఇప్పుడు మేము కొత్తగా చేసేదేమీ లేదు. సో ఒకేసారి విలీనం చేస్తారా లేక వరుసగా చేర్చుకుంటారా నేతలను అడిగిన దానికి రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఎవరు వచ్చినా సరే మేము ఆహ్వానిస్తామన్నట్లుగానే రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. సో ఖచ్చితంగా దీపాదాస్ మున్షి కూడా డోర్స్ ఓపెన్ ఉన్నాయి. సో ఈ నేతల్ని చేరికలను ఆహ్వానిస్తాం, కానీ పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా నూతన పీసీసీ నియామకంతో పాటుగా నేతల చేరికలు, మంత్రివర్గ విస్తరణ, అలాగే నామినేటెడ్ పోస్టుల భర్తీతో పాటుగా ప్రభుత్వాన్ని సుస్థిరంగా కొనసాగించడానికి తీసుకున్న కార్యాచరణ అంశాలపైన ఈరోజు సాయంత్రం రాత్రికి ఏఐసీసీ పెద్దలతో కీలక భేటీ అనేది జరగబోతోంది. Thank you, Gopi, for the updates.